హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. రీసెంట్గా మేము చాలా టెంపుల్స్కి విజిట్ చేసాము. సో ఒక్కొక్కటి వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నా. మొన్న ఈ మధ్య సీర్ఖాళి గురించి వీడియో పోస్ట్ చేశానండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వాచ్ చేయండి. దీపావళి టైంలో మేము ఆ టెంపుల్ ట్రిప్లో ఉన్నాం కాబట్టి ఇంట్లో ఎక్కువగా అరేంజ్మెంట్స్ చేసుకోలేదు. దీపావళి రోజు ఈవినింగ్ కల్లా ఇంట్లో ఉండాలి అని అనుకున్నాము. ఊరు నుంచి వచ్చిన వెంటనే ఇల్లు క్లీన్ చేసేసుకొని ఫస్ట్ చక్కగా పూజ చేసేసుకుందాం అని చెప్పి సింపుల్గా నేను అరేంజ్ చేసుకున్నా. నీట్గా తుడిచేసి ముగ్గు వేసుకొని ఒక రెడ్ క్లాత్ అది నేను జెప్టోలో ఆర్డర్ చేసుకున్నాను. ఈవెన్ ఆ రోజు ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా అప్పటికప్పుడు నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు బయటకు వెళ్ళి తెచ్చుకునే అంత ఓపిక లేదు. ఊరు నుంచి వస్తా తెచ్చుకోవాలి అనే థాట్ అయితే నిజంగా రాలేదు. ఎనీవే నాకు కావాల్సినవన్నీ కూడా కొంచెం ఆన్లైన్ ఆర్డర్ చేసేసుకొని చక్కగా అంతా అరేంజ్ చేసుకున్నా. ఆ చిన్న వినాయకుడు స్టూల్ ఉంది కదా, అది ఎక్కడ తీసుకున్నానని చెప్పి ఒకసారి షార్ట్స్లో పెట్టినప్పుడు మన వాళ్ళు అడిగారు. అది వచ్చి రిటర్న్ గిఫ్ట్ అండి. మామూలుగా మన తాంబూలం ఇచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తూ ఉంటారు ఇక్కడ. సో అలా వచ్చింది అది. అండ్ శంకుచక్ర దీపాలేమో నేను ఇది బ్లింకిట్లో ఆర్డర్ చేసినట్టున్నాను. దీపావళి అంటే ఎక్కువగా పూజలు చేసుకోవడం నాకు చాలా ఇష్టం. పిల్లలకేమో క్రాకర్స్ కాల్చుకోవటం ఇష్టం. ఈ విషయంలో నాకు సిద్ధుకైతే భలే క్లాష్ వస్తుంది అనమాట. తను గనక ఇక్కడ ఉన్నట్లయితే చెన్నైలో నువ్వు పూజ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని నేను వెళ్ళి క్రాకర్స్ కాల్చుకోవాలి అని అనేవాడు. ఇప్పుడు విజయవాడలో ఉన్నాడు కాబట్టి చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట అక్కడ. దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసుకోవడంతో పాటు చక్కగా రాముల వారు వస్తారని తలుచుకుంటుంటే ఎంత బాగుంటుందో అసలు. నేను అందుకని దానికి సంబంధించి కూడా ఒక షార్ట్ పోస్ట్ చేసా. రామాయంగే అని చెప్పి ఒక సాంగ్ వైరల్ అవుతూ ఉందన్నమాట. ఐ థింక్ లాస్ట్ ఇయర్ నుంచో సంథింగ్. సో అది నేను లాస్ట్ ఇయర్ షార్ట్ ఇంక్లూడ్ చేసా, ఈ ఇయర్ కూడా ఇంక్లూడ్ చేశాను. అందరికి హ్యాపీ దీపావళి చెప్పండి. అందరికీ హ్యాపీ దీపావళి. దీపావళి శుభాకాంక్షలు. వ్యూవర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. వ్యూవర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. వ్యూవర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. 1 2 3 వ్యూవర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మా హస్బెండ్ని ఎంత గట్టిగా మాట్లాడమన్నా సరే నెమ్మదిగానే మాట్లాడతారనమాట ఆయన. అందుకని మళ్ళీ నేను ఇంకొకసారి చెప్పండి అని చెప్పి 2-3 టేక్స్ చేయాల్సి వచ్చింది. బట్ స్టిల్ మా ఫ్రెండ్స్ అంటూ ఉన్నారు, ఆయన గొంతు వినిపించట్లా, నీదే వినిపిస్తుంది అని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇవాళ మీకు ఈ సారీ గురించి చెప్పాలి. ఇది పెద్దమ్మ ఇచ్చిన చీర అనమాట. తను ఇప్పుడు పట్టు చీరలు కట్టుకోవట్లేదు, అంటే పెద్ద వయసు వచ్చేసరికి కొంచెం హెవీగా అనిపిస్తాయి కదా శారీస్. సో తను కట్టుకోపోయేసరికి కొన్ని వదిన వాళ్ళకి, కొన్నేమో నాకు అట్లా ఇచ్చేసింది అనమాట. అందులో నాకు 2 శారీస్ ఇచ్చింది. ఒకటేమో చినుగు పట్టేసింది, అంటే లైక్ జరీ దగ్గర కొంచెం అక్కడక్కడ పిగులుతూ ఉంటుంది కదా పాత చీరలు అయితే. సో అట్లాగా, కానీ ఇది మాత్రం చాలా బాగుంది. ఇది టిష్యూ అనమాట, కంచిపట్టు. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి. నేను మీకు క్లోజప్లో మళ్ళీ చూపిస్తా. నాకైతే చాలా ఈ టిష్యూ వచ్చినా సరే చాలా లైట్ వెయిట్గా ఉందన్నమాట. ఎంత హాయిగా ఉందో క్యారీ చేయడానికి. నేను మొన్న యాక్చువల్లీ టెంపుల్కి వేసుకెళ్దాం అని అనుకున్నాను, కానీ నాకు భయం వేసింది మళ్ళీ పిగులుతుందేమో కొంచెం రఫ్గా వాడితే అని. సో ఇవాళ దీపావళికి కొంతసేపు ఇట్లా వేసుకుందాం అని చెప్పి ట్రై చేసా. అసలు ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట, ఒకలాంటి నెమలికంఠం కలర్ అంటారు కదా. సో అట్లా ఇది చూసారా, ఈ గ్రీన్ నా దగ్గర ఆల్రెడీ బ్లౌజ్ ఉంటే మ్యాచ్ అవుతుందని చెప్పి అట్లా పేరప్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఒక పట్టు చీర మీదకి స్టిచ్ చేయించుకున్నాను అనమాట. కానీ నేను చాలా వాటి మీద యూజ్ చేస్తూ ఉంటాను. నాకైతే చాలా నచ్చింది సారీ, బాగుందన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ కొత్త అపార్ట్మెంట్కి ఇంటీరియర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే లైక్ వుడ్ వర్క్ చేయించేటప్పుడు ప్లైవుడ్ అండ్ పైన లామినేట్స్ అవి చూడాలి కదా. సో లామినేట్స్ చూడటానికి వచ్చామన్నమాట. ఈ లామినేట్స్కి సెపరేట్గా లైక్ ఒక సెక్షన్ ఉంటుంది, అందులో మొత్తం అన్నీ కవర్ చేస్తారు వాళ్ళు.
లైక్ సీలింగ్ ఒక రకం అని చెప్పి, వార్డ్రోబ్స్కి అండ్ బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ప్యానెల్ లాగా వేసుకోవాలి అని అంటే, అండ్ 3D ఎంబోస్డ్ ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి ఏది నచ్చితే సెలెక్ట్ చేసుకోవచ్చు. బేసిక్ దగ్గర నుంచి హై ఎండ్ వరకు అన్ని డిజైన్స్ ఉంటాయండి. ఇది ఒక్క పర్టికులర్ షాప్ అని కాదు, లైక్ అన్ని చోట్ల కూడా అవైలబుల్ ఉంటాయి. బట్ కొన్ని ప్రీమియం షాప్స్ ఉంటాయి కదా, సో అట్లాంటి వాటికి వెళ్తే మనకి ట్రెండీగా దొరుకుతాయి అన్నమాట. సో బేసిక్ కావాలంటే వాటికి కూడా సెపరేట్ ఉంటాయి. మన చిన్నప్పుడు ఏదైనా సరే న్యాచురల్ మెటీరియలే ఉండేదన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ క్లాడింగ్ చేయించుకోవాలి వాల్ మీద అంటే లైక్ ప్రాపర్ స్టోన్స్ తీసుకొచ్చి లే చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు వాటికి కూడా ఈ ప్యానెల్స్ లాగా వచ్చేసాయి అనమాట. సన్నటి షీట్ లాగా ఉంటుంది, అది తెచ్చేసుకొని వాల్కో లేకపోతే ప్లైవుడ్కో స్టిక్ చేసుకోవటమే. వాల్ పేపర్ ఎట్లాగో ఇవి కూడా అలాగే అనమాట, లామినేట్స్. సో ఇదొక టైప్ ఆఫ్ లామినేట్ మనం వార్డ్రోబ్స్కి వాటికి యూస్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ ఇవి సెపరేట్ వీడియో లాగా చేయటం లేదు, ఎందుకంటే ఇవి నేను పర్చేస్ చేయట్లేదండి. ఇప్పుడు నాకు ఇంకా చాలా టైం ఉందన్నమాట, కనీసం ఒక 4-5 months. సో జస్ట్ ఇట్లా వచ్చాం కదా, నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఇలా స్క్రీన్లో చూస్తే ఎలా ఉంటుంది అనేది, అందుకని షేర్ చేస్తున్నాను. నాకు ఎప్పుడు కూడా ఈ సాలిడ్ వుడ్ మీద ఉన్న ఐడియా ఈ లామినేట్స్ ఈ కొత్త ట్రెండ్ మీద అస్సలు లేదు. అండ్ నిజంగా చెప్పాలి అని అంటే నేను కూడా లైక్ బేసిక్స్ నుంచి నేర్చుకుంటున్నాను. నాకు కూడా ఒక ఐడియా ఉంటుందని చెప్పి మొత్తం అన్నీ తిరిగేస్తూ ఉన్నాను అనమాట. ఏది బాగుంటుంది, లైక్ డ్యూరబుల్లా కాదా, మనకి లాంగ్ రన్లో ఎలా ఉంటుంది. మోస్ట్లీ ఏంటంటే నాకు టైమ్లెస్ డిజైన్స్ చాలా ఇష్టం అనమాట. టైమ్లెస్ డిజైన్స్ వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ క్లాడింగ్ ఉందనుకోండి, అది ఇప్పుడు ప్రెజెంట్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది కాబట్టి దాంట్లోనే ఈ టైల్స్లో స్టోన్ వెరైటీ వచ్చేసింది అనమాట. సో అట్లాంటివి లే చేసుకోవచ్చు. అదేంటంటే ఫర్ ఎవర్ ఆ డిజైన్ అనేది ఓల్డ్ అవ్వదు. సో నేను మోస్ట్లీ అలాంటివి సెలెక్ట్ చేసుకోవడానికి చూస్తున్నాను. ఇప్పుడు తిని కూడా ఏంటంటే ఈ మార్బుల్ ఎఫెక్ట్ వచ్చేటట్టు బ్యాక్గ్రౌండ్స్ అవి సెలెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ వీళ్ళు ఏం చేశారంటే వినియర్ వేయించుకుంటున్నారు అనమాట లామినేట్ బదులు. సో దట్ ఈస్ అ డిఫరెంట్ ఐడియా, బాగుంటుంది. లైక్ మనకి టీక్ వుడ్ ఇవన్నీ ఎట్లా వస్తుందో అదే లుక్లో వచ్చేస్తుంది అనమాట. వుడ్ మీద అయితే వాళ్ళు పాలిష్ వేస్తారు కదా, బట్ ఈ వినియర్ షీట్స్ మీద ఎపాక్సీ వేస్తారు, అప్పుడు మంచి గ్లో వస్తుంది, బాగా షైనింగ్గా ఉంటుంది. ఇవి వచ్చేసరికి ఎక్రైలిక్ షీట్స్ వేరియస్ కలర్స్లో ఉంటాయి. బట్ నాకేంటంటే సటిల్ కలర్స్ ఇష్టం అనమాట, లైక్ వైట్ కానీ లైట్ బీచ్ కలర్. సో అట్లాంటివి ఏమైనా చూసుకుంటున్నాము. అండ్ ఇవి కూడా ఫ్లూటెడ్ ప్యానెల్స్, ఇవి సీలింగ్కి యూస్ చేసుకోవచ్చు, వార్డ్రోబ్స్కి వాడచ్చు. లైక్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసేయచ్చు అనమాట, ఒక పర్టికులర్ ప్లేస్ అనే లేదు. మనం చూసుకోవాల్సింది మాత్రం దీని మెయింటెనెన్స్, డ్యూరబిలిటీ, లైక్ మనకి ఎంత యూజ్ అవుతుంది, టైమ్లెస్ డిజైన్స్ కావాలా లేకపోతే మళ్ళీ వెంటనే మనం చేంజ్ చేసుకుంటామా కొన్ని సంవత్సరాల తర్వాత. సో ఇట్లాగా నాకు ఎప్పుడు కూడా ఏంటంటే ఈ డైరెక్ట్గా లామినేట్స్కి వెళ్ళే కన్నా కూడా పెయింటెడ్ సర్ఫేసెస్ నచ్చుతాయి. అది అనుకోండి, ఇప్పుడు నా ఇల్లు పెయింట్ చేసేటప్పుడు అలమర్లు అవన్నీ కూడా మనం పెయింట్ చేసేసుకుంటే కొత్త వాటిలాగా అనిపిస్తాయి. ఐ డోంట్ నో అసలు ఏం చూస్ చేసుకోవాలో కూడా నాకు తెలియట్లేదు అనమాట. సరే కొన్ని రోజులు ఉంది కదా టైం, ఈ లోపల ఒక ఐడియా వస్తుంది అని అనిపించింది నాకు. అండ్ ఇంకా 6 months టైం ఉంది కాబట్టి మనకి ఈలోపు చాలా కొత్త వెరైటీస్ కూడా రావచ్చు. ఒక 2-3 జరుపు. నువ్వు చూడట తీయత్తి బాగానే ఉంది. ఇదే కదా చాలా బాగుంది. అవును చాలా బాగుంది. ఇదే వావ్ సూపర్. ఇంటీరియర్స్ మాత్రం చూస్ చేసుకోవటం చాలా ట్రిక్కీగా ఉంటుందండి. అసలు పిచ్చెక్కిపోతూ ఉంటుంది అనమాట, ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాదు. అలా చూస్తూ ఉంటే ఒక ఐడియా వస్తుంది, ఒకదానికి ఫిక్స్ అవుతాను అని అనిపించింది. బట్ స్టిల్ నాకు ఇంకా ఒక క్లారిటీ అయితే లేదు, అసలు ఏ టైప్ ఆఫ్ ఇంటీరియర్ చేయించుకోవాలి, ఏ కలర్స్ యూజ్ చేయాలి అనేది.
నెమ్మదిగా ఇంకా ఏదో ఒకటి దారి దొరుకుతుంది అని చెప్పి అన్నీ సర్చ్ చేస్తూ ఉన్నాను. కానీ వెళ్ళి లైవ్లో చూస్తేనే మనకి ఒక ఐడియా అంటూ వస్తుందన్నమాట. ఒక్కటి చూసేసి స్టిక్ ఆన్ అవ్వకూడదు, మల్టిపుల్ చూసి వాళ్ళతో మాట్లాడి ఏ మెటీరియల్ బాగుంది అని చెప్పి తెలుసుకుంటే ఫైనల్గా ఒకదానికి ఫిక్స్ అవుతాము. కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా, మార్నింగ్ 5:30కి అట్లా లేచి దీపం పెట్టేసరికి ఆల్మోస్ట్ 6 కొంచెం దాటుతుంది. ఇంకంతకన్నా అలిగా అయితే నేను ప్రస్తుతం లెగవట్లేదండి. ఇంకా ముందు కొంచెం అలవాటు చేసుకోవాలి. 5 కల్లా లేచి పూజ చేసుకోవటము. అండ్ 16 శుక్రవారాలు కామాక్షి విలక పూజలో 12వ వారం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇంకా 4 వీక్స్ ఉందన్నమాట. మా ఫ్రెండ్ హాబ్ తీసుకుంటాను, నువ్వు కూడా వస్తావా, నీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అంటే సరే చూడటానికి వెళ్ళా. నేను టేబుల్ టాప్ స్టవ్ వాడుతున్నా కదా ప్రస్తుతం, నార్మల్ది. అది పెట్టాలా లేకపోతే ఇంకా చేంజ్ చేయాలా అనేది నేను డిసైడ్ అవ్వాలా, కానీ నాకు చూడటం చాలా ఇష్టము, అందుకని వెళ్ళాను. చిమ్నీ అండ్ హాబ్ ఇలా సెట్ లాగా తీసుకుంటాను. అండ్ డిష్ వాషర్ కూడా చూస్తుందన్నమాట. మాది వచ్చేసరికి ఇండిపెండెంట్ హౌస్ కదా, సో నాకు షాండ్లియర్ ఒకటి అవసరం అవుతుంది. వాటి కోసం అని చెప్పి చూస్తుంటే అమ్మో ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయంటే, లైక్ నాకు నచ్చినవి మాత్రము నియర్లీ 1 lakh ఉన్నాయన్నమాట. ఉంటే 50,000 ఉంటున్నాయి, లేకపోతే 1 lakh ఉంటున్నాయి. అసలు ఇప్పుడు అవుట్ ఆఫ్ మై బడ్జెట్ అని అనుకున్నాను. నెట్ఫ్లిక్స్లో ఓల్డ్ మనీ అని చెప్పి ఒక సిరీస్ చూడటం స్టార్ట్ చేశాను. ఇది కంప్లీట్ డ్రామా అనమాట. అంటే లైక్ సస్పెన్స్ ఇంకా స్టార్ట్ అవ్వదు, బట్ ఇది సస్పెన్స్ అనే అనుకుంటున్నాను నేను. ఇంతకుముందు బ్లాక్ మనీ లవ్ అని చెప్పి నెట్ఫ్లిక్స్లో ఒకటి షేర్ చేశాను కదా, సో ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశా. అండ్ అందులో హీరోనే ఈ సిరీస్లో కూడా ఉన్నాడు. తను బాగా చేస్తాడు అనమాట. అందుకని ఎలా ఉంటుందా అని చెప్పి ఇప్పుడే చూడటం స్టార్ట్ చేశాను. వీకెండ్కి వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ క్యారెట్స్ చాప్ చేసేసా. ఇవి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, ఇవేమో ఇవాళ తెప్పించుకున్నాను అనమాట. బీన్స్ అండ్ బెండకాయలు, దొండకాయలు ఇవి సాల్ట్ వాటర్లో వాష్ చేసేసి ఉంచాను. ఒక 5 minutes అట్లా సోక్ చేసి క్లీన్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఇట్లాగా ఈ మెష్ బాస్కెట్లో వేసాము అని అంటే వాటర్ అంతా డ్రైన్ అవుతుంది. ఆ తర్వాత ఒక 5 minutes అట్లా టవల్ డ్రై చేయాలి. టవల్ డ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనం కట్ చేసుకున్నామంటే అసలు కొంచెం కూడా మాయిశ్చర్ అనేది, అంటే ఐ మీన్ ఆ వాటర్ వెట్నెస్ అనేది ఉండదు. దానివల్ల వెజిటబుల్స్ ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. అయినో ఇది చాలామందికి నచ్చదు, కానీ మాకు ఈజీగా అనిపిస్తుందండి, అందుకే ఇది చేస్తున్నాను. ఈ ప్రీ కట్ వెజ్జెస్ చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మోర్ ఆఫ్ హోమ్ కుక్డ్ మీల్ మనం ఎంతంటే అంత తింటామన్నమాట, బయట ఫుడ్ మీద అంటే లైక్ టేక్అవుట్ మీద డిపెండ్ అవ్వకుండా అని చెప్పి. ఈ వైర్ బాస్కెట్ ఎక్కడ తీసుకున్నాను అని చాలామంది అడుగుతున్నారు. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను అండి. లైక్ వేరియస్ మోడల్స్లో అవైలబుల్ ఉంది. సేమ్ మనకు దొరకాలని లేదు, కానీ ఒకటే క్వాలిటీ చూసుకోవాలి మనం. ఇది చూసారా కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తుంది అనమాట, మరీ వంగట్లేదు. బయట మీరు కొనుక్కునేటప్పుడు కూడా ఇది చూసి కొనుక్కుంటే బాగుంటుంది. ఇది అరౌండ్ 300 రూపీస్ అలా పడుతుంది మనకి. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకోవడం అయిపోయిందండి. ఇంకొన్ని వెజిటబుల్స్ తొడియాలు తీసేసి లోపల పెట్టాలి, అవి తర్వాత చేసేసుకుంటాను. ఇవాళ సండే బయటికి వెళ్తున్నాము. మా హస్బెండ్కి ఆఫీస్ షేర్ కావాలంట. యాక్చువల్లీ తనకి రీసెంట్గా బ్యాక్ పెయిన్ వచ్చింది, బాగా ఎక్కువగా స్టిఫ్ బ్యాక్ అయిపోయింది, గట్టిగా కూర్చొని దాని మూలన ఫిజియో కూడా చేయాల్సి వచ్చింది. సో ఒక 2 sessions తీసుకున్న తర్వాత ప్లాన్ చేస్తున్నారు అనమాట, ఆఫీస్ చైర్ అది తీసుకుందాము అని. ఇప్పుడు పర్చేస్ వెళ్తున్నాము. అంటే కొంచెం బ్రాండెడ్ తీసుకుందాము, వాళ్ళైతే మంచి కుషన్ ఇస్తారు కదా అని చెప్పి అనుకుంటున్నాం. సో నేను ఏం తీసుకున్నా అనేది డెఫినెట్గా షేర్ చేస్తాను. మేము తొరైపాకం అనే ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ఫర్నిచర్ మాల్ అని ఉంది. ఎక్స్క్లూజివ్గా ఆఫీస్ చైర్స్ కనిపించాయి బయట నుండి, సో బాగుంటాయేమని వెళ్ళాము. అండ్ మా హస్బెండ్కి అయితే చైర్ సెట్ అవ్వలేదు, బట్ సిద్ధుకి ఒక గేమింగ్ చైర్ తీసుకున్నాము. గేమింగ్ చైర్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి
కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట పిల్లలకి చదువుకోవడానికి కొంచెం ఫ్రీగా కూర్చోడానికి అట్లాగా. ఎందుకంటే తన చైర్ కూడా పాడైపోయింది, ఇద్దరికి తీసుకుందామని వచ్చాము యాక్చువల్గా. ఇదేమో మా హస్బెండ్కి బాగా నచ్చితే అది కొంచెం స్క్రాచెస్ పడ్డాయి. నేనేమో చాలా డిస్కౌంట్కి అడిగాను కానీ వాళ్ళు ఇవ్వనన్నారు. చైర్ పర్చేస్ చేసిన తర్వాత ఇంకా నైట్ కొంచెం లేట్ అయిపోయింది, బయట డిన్నర్ చేసేద్దామని ఇక్కడ కోరమాండల్ అని ఒక సౌత్ ఇండియన్ టిఫిన్ సెంటర్ లాగా కనిపించింది. యాంబియన్స్ బాగుందనమాట, సరే ఒకసారి ట్రై చేద్దాము అని వెళ్ళాము. ఇది వచ్చేసరికి తొరైపాకం అటు పల్లవరం అటు సరౌండింగ్స్లో ఉంది. నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు ఈ ఏరియాని ఏమంటారు అని. ఫస్ట్ టైం అనమాట అటువైపు వెళ్తున్నాము. ఇక్కడ బాగుంది, యాంబియన్స్ కూడా డిఫరెంట్ అనిపించింది. అండ్ వీళ్ళ ఇంటీరియర్స్ కొద్దిగా స్పెషల్గా అనిపించాయి. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.